చేసిన వెంటనే సిస్టర్ గారు సరే వస్తాను సిస్టర్ అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషమైంది సిస్టర్. నా గృహంలో నన్ను నా పిల్లల్ని కూడా నా కుటుంబానికి ఎంతో మేలు చేశారు. దానికి ఇంకా చిన్న కొడుకుని ఏర్పాటు చేసుకున్నాను. అందుని బట్టి శ్రీకృష్ణుడికి కృతజ్ఞత అస్తులు చెల్లించుకుంటున్నాను. అలాగే తండ్రి నాకు ఎంతో మేలు చేశాడు యేసయ్య. ఎందుకంటే ఇది ఇల్లు కొని ఒక సంవత్సరం అవుతుంది. తర్వాత ముందుగా మేము అసలు ఇల్లు కొంటామని కూడా అనుకోలేదు. 2022 మార్చ్ 30th మా వారు ఎక్స్పైర్ అయ్యారు. హార్ట్ అటాక్ తోటి అక్కడి నుంచి కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాం. అయినా కానీ దేవుడు మనకు పంపుతున్నాడు. దేవుడు సహాయం చేయడం వల్ల మేమందరం కూడా దేవుడు మాకు మేలే చేశాడు. కాకపోతే ఇది చూసిన తర్వాత ఎన్నో ఇల్లు చూసాము, కానీ మాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. దేవుని చెప్తే ప్రకారం జరిగించమని ఆయన ఆలోచన చెప్పమని నేను అడిగాను. నాకైతే ఏమీ తెలియదు. ఇంకా చాలా ఇల్లు చూసాము, కానీ మాకేమీ నచ్చలేదు. సరే చూసిన తర్వాత అందరం ఒప్పుకున్న తర్వాత అసలు తీసుకుంటామో లేదో దేవా, నాకు ఇల్లేనేమో ఇంకా సొంత ఇల్లు లేదేమో అనుకొని నేను ప్రార్థన చేసుకోవడం జరిగింది. చీరాని ప్రార్థనేనండి, అది కూడాను నాకు రాదు సరిగ్గా. యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఈ గృహాన్ని చూపించాడు. సరే గృహప్రవేశం అయిపోయిన తర్వాత December 21 లాస్ట్ ఇయర్ December 21 నాకు గృహప్రవేశం అయిందండి. తర్వాత 29th నాకు యాక్సిడెంట్ అయిందండి. పాప నేను స్కూటీ మీద వెళ్తుంటే స్కూటీ స్కిడ్ అయ్యింది. తర్వాత ఇక యాక్సిడెంట్ అయిన తర్వాత చెయ్యి ఫ్రాక్చర్ అయిందండి. ఇలా రాదనమాట. ఇంకా సరే ఇక దేవుని మహాకృపను బట్టి ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ కంపల్సరీ ఆపరేషన్ చేయాలి అన్నారు రెడీ అన్నారు. తర్వాత బాబు మరి అర్జెంట్ మొత్తం సామాన్ అక్కడేమో 1st తారీఖున ఖాళీ చేస్తామని చెప్పామండి. చెప్పేసరికి వాళ్ళు అడ్వాన్స్ తీసేసుకున్నారు. అక్కడ మీరు కంపల్సరీ ఖాళీ చేసేయాలి అని అక్కడ అనుకున్నాను. ఇక ఎట్లా చేయాలా అని నేను ఇక దేవా ఏంటి సమస్య అనుకొని చాలా ప్రార్థన చేశానండి. చాలా ప్రార్థపడ్డాను. తర్వాత దేవుని కృపను బట్టి యశోద హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే ఆయన అన్నారు, మీకు ఒక గుడ్ న్యూస్ అని అన్నారు. ఏంటంటే ఆపరేషన్ ఏం అవసరం లేదు, త్వరగానే హీల్ అయిపోతుంది, ఏం కాదు అని చెప్పేసి మాకు మందులు రాసి ఒక 9 రోజులు ఇది కంటిన్యూగా వాడండి, ఏం కాదు, మీకు విటమిన్స్ అవి ఇచ్చారండి. దాని తర్వాత ఇక పర్లేదు అని చెప్పేసి అన్నారు. లేకపోతే ఆపరేషన్ అయితే 3 months బెడ్ రెస్ట్ అన్నారండి. తర్వాత ప్యాకర్స్ మూవర్స్ ఇవన్నీ ఇల్లు మొత్తం ఎక్కడ పడేసి వెళ్ళిపోయారండి. అట్లాగే అనుకున్నాను. అంతా చుట్టూ సామాన్ పెట్టుకొని బయట నుండి తెచ్చుకొని తిన్నామండి మేము బాగా రోజులు. తర్వాత ఈ పాప చేయటం, అమ్మాయిని పెట్టుకోవడం ఎట్లా కొంత ఇక మాకు దేవుని కృప వల్ల పర్వాలేదు అనుకున్నాము. తర్వాత సంవత్సరం నుంచి పాపకి మ్యాచెస్ చూస్తున్నామండి. చూస్తుంటే అంటే సంవత్సరంలోపే చేయాలని మాకు అక్కడ పెద్దవాళ్ళు అన్నారు. అంటే సరే అని చెప్పేసి నేను చూస్తుంటే నాకు ఏమీ దేవుని కృపను బట్టి ముందుకు వచ్చేసినాయండి, కానీ అయ్యేం జరగలేదు. దేవుడు ఆఫ్ చేసేసాడు ఎందుకో కానీ. తర్వాత ఇక లాస్ట్ వీళ్ళు ముందుకు వచ్చేసారు. దేవుని దయ వల్ల సెట్ అయిందండి. పాపకి మ్యారేజ్ అయ్యి తర్వాత ఆయన యూఎస్ పంపిద్దాం వద్దా అన్న ఆలోచన వచ్చిందండి. ఇక్కడెక్కడే నీకు మాత్రం ఎవరున్నారు, ఎక్కడెక్కడే చూసుకోండి అని చాలామంది అన్నారండి. కానీ దేవుడు ఇక యూఎస్ నచ్చి సెట్ చేశాడు. తర్వాత వాళ్ళు కూడా చాలా మంచి బిలీవర్స్ అండి దేవుడితో. ఇక దేవుని చిత్తం అలా వచ్చింది నాకు. నా ఎడల దేవుడు ఎంతో మేలు చేశాడండి. అసలు ఇక మాటలతో చెప్పలేను. ఇంకా సరే ఇక రేపు 3 months అవుతుంది. తర్వాత వీసా విషయంలో కానీ పాస్పోర్ట్ విషయంలో కానీ పాపలు చాలా తోడుగా ఉన్నాడండి. ప్రయత్నాలన్నీ పనులన్నీ తొందరగా అయిపోయినాయండి. అసలు ఎప్పుడు ఫిబ్రవరిలో అనుకున్నాము. తర్వాత ఈ వీసా విషయంలో కానీ పాస్పోర్ట్ పాప ఎగ్జిట్ పెట్టేసింది ఇక్కడ. వాళ్ళు కూడా యూఎస్ రేపు 12వ తారీఖున వెళ్ళిపోతుందండి. ఒక్కతే భయపడుతుంది కొంచెం. ఒక్కతే వెళ్ళాలని కొంచెం ధైర్యంగా ఉండాలని అందరూ ప్రార్థన చేయండి. తర్వాత ఏంటి అంటే అక్కడ కూడా పాపం మంచి ఉద్యోగం వచ్చేలాగా ఇదే దేవుని కృపను బట్టి మేము అసలు ప్రార్థన చేయలేదండి. అసలు అప్పుడు కూడాను
ఏదో వస్తుందిలే వెళ్తుందిలే అనుకున్నాం. సడన్గా అసలు ఆ డిప్లొమాలో అసలు క్యాంపస్ సెలక్షన్స్ లేవంట. ఆ ఇయర్లోనే వచ్చినాయి. ఆ ఇయర్లోనే ఇక సెలెక్ట్ అవ్వటం జరిగింది. మంచి మంచి కంపెనీల్లోనే చేసింది. అక్కడ కూడా ఉద్యోగం రావాలని చెప్పేసి అందరూ ప్రేయర్ చేయండి. అట్లాగే ఒంటరిగా వెళ్తుంది, దాని గురించి కూడా పాపకు ధైర్యంగా ఉండేటట్టు ప్రేయర్ చేయండి. రెండోది అఖిల్ మ్యారేజ్ విషయంలో కూడా కొంచెం చెయ్యండి. ఆ బాబు MBA రాశాడు, మొన్న ఎగ్జామ్స్ అయినాయి. అది కూడా అయిపోతే బాబుకి మ్యారేజ్ చేద్దాం. తప్పకుండా మీరంతా రావాలండి పాస్ట్గా. మరొకసారి మాకు మాత్రం తప్పనిసరిగా మీరు రావాలని నేను కోరుకుంటున్నానండి. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని